నమస్కారం. టీ న్యూస్ కు స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగంగా జరుగుతున్నట్లు సంబంధిత అధికారులకు వివరణ. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక 20, 21, 22 డివిజన్లో మరియు మొగల్రాజ్పురం క్లస్టర్ 8వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన డివిజన్ నాయకులు. ఎగువన వర్షాలు పడటంతో పులిచింతల నుంచి 60,000 క్యూసెక్లకు పైగా వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 55 గేట్లను అడుగుపైకి 15 గేట్లను 2 అడుగుల పైకి ఎత్తి నీటిని కిందకు వదిలేయడం జరిగిందన్న కలెక్టర్ లక్ష్మీషా. పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువలో పనులు వేగంగా జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డయాఫ్రామ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించిందన్నారు. డయాఫ్రామ్ వాల్ 373 ప్యానెల్స్ గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేశామన్నారు. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తామన్నారు. గ్యాప్ 1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసి లక్ష్యంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్ సిడబ్ల్యూసీ మరియు పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ కు పనులు మొదలు పెడతామన్నారు. పోలవరం ఎడమ కాలువలు పనులు పూర్తి చేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి రామానాయుడు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ల దగ్గర బ్రిడ్జ్ల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ₹1 గాని ఒక తట్ట మట్టి పనులు గాని చేయలేదని మంత్రి రామానాయుడు అన్నారు. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక క్లస్టర్ 20, 21, 22 డివిజన్లో మరియు మొగల్రాజ్పురం క్లస్టర్ 8వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని స్థానిక డివిజన్ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తే కూటమి నేతలు రోడ్ల మీద కూడా తిరగరు అని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గంలో డివిజన్ లో క్యూఆర్ కోడ్ ద్వారా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన అబద్ధపు హామీలను ఇంటింటికి తెలియజేసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కృషి చేయాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణలంక, రాణిగారి తోట ప్రజల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ కట్టిన ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కృష్ణలంక ప్రాంతంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులు చేశామన్నారు. 22వ డివిజన్ భ్రమరాంబాపురం ప్రజలకు ఎన్నో ఏళ్ల నుండి ఆగిపోయి ఉన్న ఇండ్ల పట్టాలను ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. అలాగే స్వర్గపురి, ధోబీఖానా, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం తప్ప నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చేసింది శూన్యమని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాలు కానీ, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తమని ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం నాయకులు, ఎమ్మెల్యేలు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా అబద్ధపు మాటలు ప్రజలకు నమ్మే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఆయా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉంటాం. ఎవరు దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసింది, మాకు తెలిసింది, జిల్లా అధ్యక్షుడైనా ఏదైనా తూర్పు నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉండటమే మాకు తెలుసు. మనల్ని, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన లేదా మన రెడ్ బుక్ అని చెప్పని రాసుకునేవారు. వాళ్ళ పేజీల్లో, వాళ్ళ డైరీలో పుస్తకాలు అయిపోతాయో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా కనిపెట్టిన యాప్లో మెమరీ అయిపోదు. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు దాంట్లో ఎక్కిద్దాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టానని చెప్పిన విధంగా చేసే బాధ్యత మనం తీసుకున్నాం. తప్పకుండా మేము అందరం గారు ఉంటాం. కాబట్టి అందరం గారు యాక్టివ్గా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరం గారు మళ్ళీ పిలిపించుకుని మాట్లాడి, కార్పొరేటర్ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, మండల అధ్యక్షులు, ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు అందరి గారు సహకరించాలని చెప్పని ఈ కార్యక్రమం గురించి పెద్దలు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆ మోసాన్ని ప్రజానికానికి తెలియజేసే విధంగా మీరు అందరి గారు సహకరించాలని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎగువన వర్షాలు పడటంతో పులిచింతల నుంచి 60,000 క్యూసెక్లకు పైగా వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 55 గేట్లను అడుగుపైకి, 15 గేట్లను 2 అడుగులు పైకి ఎత్తి నీటిని కిందకు వదిలేయడం జరుగుతుందని, వరదల నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తం ఉన్నామని, అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీషా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం నాటికి 1,00,000 క్యూసెక్లకు 2 రోజుల్లో 3,00,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ఈ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యారేజ్ ఎగువ, దిగువ వైపులో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించామన్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, వీటిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో పునరావాస కేంద్రాలతో మ్యాప్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ముప్పు ఉన్నట్లయితే ఈ కేంద్రాలకు తరలిస్తామని వివరించారు. డ్రైనేజ్ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బుడమేరు, పులివాగు, కోతులవాగు తదితర ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు. వరదలపై జిల్లా కలెక్టరేట్తో 9154970454 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని, ఎవరైనా సమస్యలను కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని, వచ్చే 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన పని లేదని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కలెక్టరేట్ వెంట ఇరిగేషన్ ఎస్జీఆర్ మోహన్ రావు, ఈఈఆర్ రవికిరణ్, డిఈఎన్ ఆంజనేయులు, డిఈఎన్ అజయ్ బాబు, బ్యారేజ్ ఏఈ సత్యరాజేష్ తదితరులు ఉన్నారు. చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ అయ్యి ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటీ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికి అయితే ఆ పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పీ నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉంది నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత 3 రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది.
పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు. బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము. పడాల్సిన అవసరం లేదు, అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడిక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు. అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము, ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాం కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. విజయవాడ వరకు లాస్ట్ టైమే పెద్ద వరద మనం ఫేస్ చేసాం కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు బుడమేరు అయితేనేంటి, ఇటువైపు కృష్ణ అయితేనేంటి, అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఈ బుడమేరు అనుసంధానం అయ్యే మన ఇది పులివాగు, కోతులవాగు ఇవన్నీ దగ్గర కూడా అలర్ట్గా ఉన్నాము. అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అలాగే బుడమేరు వరద వల్ల అయితే కొట్టుకుపోయిన జాగా ఉంది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మేము కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు. కాబట్టి ఈవెన్ సిటీ విజయవాడ సిటీ అయితేనేంటి, ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి భయభ్రాంతికి పడాల్సిన అక్కర్లేదు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కంప్లీట్గా ప్రజలను ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే SDRF నుంచి కూడా, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు టీం వస్తున్నాయి. ఇక్కడ వరదలు అంటే వర్షాలు ఇక్కడ కంటిన్యూస్గా 3 రోజులు వస్తే ఇక్కడ ఒక క్యాంప్ చేయించేస్తున్నాను. 45 మంది SDRF బెటాలియన్ నుంచి ఇక్కడ ఉంటుంటారు. అట్లాగే సీఎం నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు. కాబట్టి విజయవాడ ఇస్ సేఫ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లడ్స్. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలి, బట్ అలర్ట్గా ఉండాలి. మెయిన్లీ ఫిషర్మెన్స్, అలాగే ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న ఫిషర్మెన్, అలాగే రైతులు, అలాగే గేదెలు పశువులను చూసుకుంటున్న వాళ్ళు దయచేసి అవి కొంచెం ఈ వరదలు ఈ 2 days కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ డైరెక్షన్ ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ ఇప్పుడే మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడాను, అందరినీ అలర్ట్ చేసి పెట్టాము. అక్కడ అంటే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కువగా వరద ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 60,000 క్యూసెక్స్ వెళ్తా ఉంది. రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 1 lakh క్యూసెక్స్ దాటుతుంది. కాబట్టి అలర్ట్గా పెట్టాము. ఈ 2 జిల్లాలతో కూడా అనుసంధానం చేసుకుంటున్నాము. వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. అటువంటిది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చి కూడా దయచేసి తీసుకురండి. వీ విల్ అలర్ట్ దాం. ఒకసారి వాళ్ళు చూసాంలే చేసాంలే అని వెళ్ళిపోతుంటారు, కానీ వాటర్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. ప్రాంతాలు లాస్ట్ టైం చూసుకుంటే మనకు బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడ షట్టర్ లేకుండా అయినాయి కానీ ముంపులు. సో ఇక్కడ 3 lakh వస్తే మనం సేఫ్గా ఉన్నాం. అంటే కృష్ణ పైన వస్తే ఈ చిన్నలంక పెద్దలంక ఏది ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయో అక్కడ ముంపుకు అంటే మెయిన్లీ ఇన్యుండేషన్ అవుతాయి, అంటే కనెక్టివిటీ కట్ అవుతుంది. అక్కడ కూడా ఆల్రెడీ అలర్ట్గా పెట్టి ఉన్నాము. సో అది 3 lakh రీచ్ అయినప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది. బట్ మన ప్రిపేర్నెస్ అయితే ఇప్పటి నుంచే ఉంది. అదే కనెక్టివిటీ కట్ అవుతుంది, అక్కడ కనెక్టివిటీ కట్ అవుతుంది. మొత్తం ములుగు ఉండదు, అది 5 lakhs పైన వస్తే ములుగుతుంది, కానీ కనెక్టివిటీ అయితే కట్ అవుతుంది. సో దాని వరకు అయితే మేము ప్రబంధంగా పెట్టాము, అలర్ట్ చేసాం. ఎస్, వార్నింగ్ ఇది పెట్టేస్తుంటాం. నెక్స్ట్ 2 days వరకు అయితే 3 lakhs రీచ్ అవుతుంది. అదైన తర్వాత అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక రైన్ పడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదంటే రిసైడ్ అయిపోతుంది. అంటే 2 days వరకు మేము కూడా వాచ్ చేస్తుంటాం. మీ సైడ్ నుంచి కూడా అలర్ట్గా పబ్లిక్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉండండి. ఓకే, చలో, థ్యాంక్ యూ. సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయలుదేరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని అంశంపై అక్కడ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలు రావడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సింగపూర్ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల అధికారులు 4 రోజుల పాటు 26 సమావేశాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకొని ఏపీకి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు సింగపూర్లోని తెలుగు ప్రజలు. సింగపూర్లోని తెలుగు ప్రజలు సీఎం ఏపీ బయలుదేరుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటల్కు తరలివచ్చారు. అక్కడ స్థానిక తెలుగు ప్రజలు వీడ్కోలు పలికే సమయంలో జై సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు. సింగపూర్లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సింగపూర్ నుంచి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడ బయలుదేరి రానున్నారు. రాత్రి 11:30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి.
పశ్చిమ నియోజకవర్గం భవానీపురం జోజీనగర్ లో 100 కోట్ల రూపాయల విలువ కలిగే స్థలాన్ని కబ్జా చేసేందుకు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది దుష్ట శక్తులు గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లకుండా గుంటూరు జిల్లా తుళ్లూరు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి 2 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రశ్నించారు. గత నెల రోజుల నుండి 42 మంది బాధితులు వారి ఫ్లాట్లు వారికే దక్కేందుకు న్యాయబద్ధంగా ఆందోళన చేస్తున్నారని, బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం జ్యోతినగర్ లో 42 మంది ఫ్లాట్ ఓనర్స్ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న శిబిరాన్ని కూటమి నేతలు సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి శ్రీధర్, తెలుగుదేశం నాయకులు మైలవరపు కృష్ణ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ, గతంలో విశాఖ, హైదరాబాద్ లాంటి నగరాలలో పేదలను మోసం చేసే సంస్కృతి ఉందని, అలాంటి సంస్కృతి విజయవాడ నగరంలో కూడా పేదలు చెమటోడ్చి ప్లాట్లు కొనుగోలు చేసుకుని కార్పొరేషన్ వద్ద అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుంటే కొంతమంది వ్యక్తులు రాజకీయం ముసుగులో పేదల ఆస్తిని దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా 42 మంది బాధితులకు తాము అండగా ఉండడంతో పాటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలను బాధితుల పోరాటానికి మద్దతు నిలిచే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఖాళీ స్థలాలను కబ్జా చేసే కోట్లు దండుకునే ముఠాపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న నియోజకవర్గాన్ని కబ్జాల పేరుతో అలజడి సృష్టించే వారిపై చర్యలు తప్పవని కోరారు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేద కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, అరటికాయలు అమ్ముకునేవాళ్ళు, ఇంట్లో పేపర్ వేసుకొని జీవించేవాళ్ళు. 20 సంవత్సరాలు దాదాపు 18 సంవత్సరాల క్రితం మసీద్ అని ఆడికి అదే పని, ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ ఆక్యుపై చేయటం, ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తాం ఆయనకి అలవాటైన పని. వీళ్ళకి చదువు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి ఎవరు తెలియదు పాప వీళ్ళకి. నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశా, మరి మన టైంలో ఇట్లా ఎక్కడా జరగలేదు. ఈ అనవాయితీ హైదరాబాదు, విశాఖపట్నంలో భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. విజయవాడలో కూడా ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే కొన్ని చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయి. మన 45వ డివిజన్లో గత 30 రోజులు బట్టి ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నా అంటే ఏం లేదు, 2 ఎకరాలు 17 సెంట్లు ఈ స్థలం 2001లో వీళ్ళంతా కూడా కొనుక్కోవడం జరిగింది. అంటే 200 గజాలు, 180 గజాలు ఇలాగా ఫ్లాట్ల ప్రకారంగా కొనుక్కోవడం జరిగింది. అలాగే ఇల్లు కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్లు అయినాయి కదా, మాకు ఎటువంటి భయం లేదని చెప్పి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఉండదని చెప్పి 2017, 2020 దాకా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగా అప్పుడు 21న ఎప్పుడో వాళ్ళకి ఇలా కోర్టు నుండి నోటీసులు వచ్చేలాగా చెప్తే వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. అయితే కోర్టులో కూడా వాళ్ళు ఏం చేశారంటే లాయర్లను కూడా కుమ్మక్కి అయిపోయి వాళ్ళని ఈ దారికి తీసుకొచ్చారు. చెట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్చమన్నారు. బుధవారం తన పర్యటనలో భాగంగా వస్తులత, పంజా సెంటర్, గాంధీహిల్ ఏరియా, చెట్టినగర్, కల్రా హాస్పిటల్, సితారా సెంటర్, విద్యాధర్పురం, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, రామరాజ్ నగర్, 4 స్తంభాల్ సెంటర్, అంబేద్కర్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెట్టినగర్ స్వరంగంలో పెయింట్లను పూర్తి చేసి త్వరగా మరికొన్ని లైట్లు అమర్చాలని అధికారులను ఆదేశించారు. 1 టౌన్లో బ్రిడ్జ్ పరిశీలించి గత వారం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినా ఇంకా మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని అధికారులను అడిగారు. ఇరిగేషన్ శాఖ సమన్వయంతో మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, వస్తులత, సితారా సెంటర్,
చిట్టినగర్ కాంప్లెక్స్ లో గల విజయవాడ నగరపాలక సంస్థ కాంప్లెక్స్ లో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, ఏమైనా ఉన్నా వెంటనే ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో గల అన్నా క్యాంటీన్ పరిశీలించారు. తాగునీటి, వాడుకనీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని నోడల్ ఆఫీసర్లు నిరంతరం తమ అన్నా క్యాంటీన్ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డుకు మధ్యలో పంట కాలువ తవ్వటం కారణంగా 200 మంది ఫ్లాట్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండ గ్రామ పరిధిలో వసంతలక్ష్మి కాలనీ ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 33 అడుగుల రోడ్డులో 6 అడుగుల మేర పంట కాలువకు అనుమతి ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో 20 అడుగుల మేర కాలువ తవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రోడ్డుకు ఒకవైపు 6 అడుగుల మేర పంట కాలువ తవ్వుకొని తమకు రోడ్డు మార్గం ఉంచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంత లక్ష్మీ నగర్ వెంచర్లో రహదారి మధ్యలో పంట కాలువ ఏర్పాటుకు తవ్వకాలు జరపడం పట్ల ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 55/1లో ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటి వరకు 200 ఫ్లాట్లు అమ్ముడవ్వగా 76 ఫ్లాట్లు CRDA లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మంజూరయ్యాయని తెలిపారు. ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో 33 అడుగుల రహదారి ఉన్నప్పటికీ ఇటీవల ఓ రైతు అదే రహదారి మార్గంలో కాలువ తవ్వకాలు చేపట్టారని వారు తెలిపారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, కానీ ఫ్లాట్లకు రహదారి ఉండేలా మార్గం వదిలి కాలువ నిర్మించాలన్నారు. అవసరమైతే తూములు వేసే ఖర్చును తామే భరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 నుండి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు లేవని, ఫ్లాట్ల అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ రహదారి మూసివేయడంతో యజమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు కోరారు. నేను ఇక్కడ నివసిస్తున్న సూర్యకళ గారి అమ్మాయిని. మేము 2018లో మేము ఇక్కడ సైట్ కొనుక్కున్నాము. మేము మొత్తం 200 ఫ్లాట్లు గల వెంచర్ అండి ఇది. గత 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కొంతకాలం నాటికి 2009 నాటికి వ్యవసాయం అనేది కొంత తగ్గుముఖం పడతా వచ్చింది. మనకి వాళ్ళ నిత్యావసరానికి మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. అలాగే రైతులకు కూడా మనం సహకరించాలని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనము ఇల్లు వేసుకోకుండా ఆగటం జరిగింది. 2018 కరోనాకి ముందు పూర్తిగా వ్యవసాయం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 2024 నుంచి CRDA పరిధిలోకి కూడా కొన్ని మా ఫ్లాట్లు వెళ్ళటం జరిగింది. ఎన్ని అయినాయి బాబాయ్ LRSలో? 70 ఫ్లాట్ల వరకు LRSలు అయినాయండి. అయితే ఇప్పుడు మేము అందరం కూడా ఇల్లు వేసుకొని అందరం పక్క ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ముందుకొచ్చి ఉన్నాము. నాకు బాగా తెలుసు. నేను వచ్చేసి అక్కడ
ఆ దారి కూడా పోయించాను పోవటానికి రావడానికని. మరి అదంతా తవ్వేశారు. వ్యవసాయం పంటలేమీ లేవు, అంతా బీడే కదా, పండించే పంటలేమీ లేవు. మరి వాళ్ళకి పోవటానికి రావటానికి ఇంటికి దారికి ఇబ్బందిగా చేసేసారు. మళ్ళీ అది ఎలా చేశారో వాళ్ళకి అంటే ఏది పండించుకోవడం పంటలు ఏమీ లేవు కదా. మాకు అంతకుముందు రోడ్డు ఉందండి, రోడ్డు ఉందనే అమ్మేటప్పుడు కూడా సైడ్కి ఉండేది కాలువ. ఇప్పుడు ఏం చేశారంటే సైడ్ కాలువ తీసి మధ్యలో తోమారు, వెళ్ళడానికి దారి లేకుండా చేశారు. అది సరిచేయమని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. వాటర్ 1 ఎకరం ఉందండి, వాటర్ వెళ్ళాలి, సైడ్కి తీసుకోవాలి కాలువ. సెంటర్లో తీసి రోడ్డు లేకుండా చేస్తే అట్లా ఎంఆర్ఓ గారికి చేసామండి. ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ లెటర్ వచ్చి ఉన్నామండి. అది ఎలాగా చేశారు అంటే టౌన్ ప్లానర్ గారికి మాకు రోడ్డు లేకుండా, మాకు కాలువ లేకుండా చేశారు అని చెప్పేసి పెట్టారు. అయితే గవర్నమెంట్ వారు వచ్చారు, డిప్యూటీ సిటీ ప్లానర్ గారు వచ్చి ఇది మీది కాదు, రైతులది కాదు, ఇది రెవెన్యూ పోరంబోకు రోడ్డు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇందులో బోధ కాలువ అనేది ఎఫ్ఎన్బిలో ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక సైడ్కి ఉన్న కాలువ ఆ బోధ కాలువను అట్లాగే ఉంచి మిగతాది మీరు రహదారి నడక వాడుకోండి అని చెప్పి ఇచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళు అలా కాకుండా నడి రోడ్డు మధ్యలో సెంటర్లో పెట్టి తవ్వేసి మీరందరూ కూడా గమనించే ఉంటారు, కనీసం ఒక అడుగు వేయటానికి కూడా లేకపోకుండా తవ్వించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పలు పాఠశాలలో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై, ఫోక్స్ చట్టంపై, మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగిన నష్టాల గురించి వివరించారు. శక్తి టీం బృందాలు ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా బాలికల భద్రతే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
దళితుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఎస్సీ కమిషన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడారు. సమాజ నిర్మాణం, కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తం 135 అట్రాసిటీ కేసులు వచ్చాయని, అదేవిధంగా 3 నెలల్లో 78 కేసులు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 అట్రాసిటీ కేసులు వస్తే అందులో 3 కేసులు మాత్రమే నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే అట్రాసిటీ కేసులు వచ్చినా అధికారులు వాటిని నమోదు చేయడం లేదని అన్నారు. కొద్దిమంది అధికారులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తా ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాతే దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినవి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినవి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాచివేత ధోరణితో ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడూ కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. రాష్ట్రంలో పరిశ్రమలపై కాంట్రాక్ట్ కమిషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీ పైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్టులన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సమస్త ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇప్పుడు కియా, ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడ నుంచి తరలించుకొని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. పేదలు, అగ్రవర్ణాల పేదలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, రైతుల సాధికారత కావచ్చు, లేదా యూత్ సాధికారత కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, ఇచ్చేటప్పుడు తీసుకునే పద్ధతి 2 ఉంటాయి కదా. తీసుకోవడం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇలా వెళ్ళి తీసుకోవచ్చు, ఇలా అడిగి తీసుకోవచ్చు, ఇలా అడిగి లేదా ఇలా తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ కూడా, ముఖ్యంగా బటన్ నొక్కి ఇచ్చిన పథకాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి కాబట్టి అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. ఇట్లా కార్డు పెట్టో లేదా బ్యాంకుల అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. వాళ్ళ చేయి పైన ఉంది, పేదలు తీసుకునే వాళ్ళ చేయి పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నది, ఉదాహరణకు 1వ తేదీ ఇస్తాడు పెన్షన్లు ఇస్తే పెన్షన్లు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ప్రజలది, పేదలది ఏదైతే ఉందో చెయ్యి కింద ఉంది, ఇలా అడగాల్సి వస్తుంది. ప్రభుత్వం సొమ్మును జగనన్న ధైర్యంగా మళ్ళీ ఎవరు లేకుండా, అంటే మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, ఇంకొక ఆయన గొప్పగా చెప్పిన మాట ఏంటంటే నా పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వండి, వాళ్ళకి అర్హత ఒక్కటే చూడండి అని చెప్పాడు. దేశం మొత్తం మీద కెమెరా ముందు అంత ధైర్యంగా నిస్సిగ్గుగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే కేవలం ప్రభుత్వ పథకాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి, వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఫీ4 ఎలా ఉంటుందంటే సాధ్యమైనంత వరకు సిఎస్ఆర్కి సంబంధించిన పథకాలు ఉంటాయి, లేదా
ఎవరో పెద్దలు ఇచ్చేటివి ఉంటాయి. మామూలు కూడా ఈ P4 అని లేకపోయినా కూడా వాళ్ళు ఫిలాంథ్రపిస్టులు అయితే వాళ్ళు చేసేటివి చేస్తూనే ఉంటారు. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి సామాజిక బాధ్యత కంపెనీ యాక్ట్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం అండర్ సెక్షన్ 135 ప్రకారం ఖచ్చితంగా 2% ఫండ్స్ని సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాల్సిందే. కార్పొరేట్ సోషల్ సామాజిక బాధ్యత కింద ఇవ్వాల్సిందే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరటంతో 26 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పులిచింతల ప్రాజెక్టును తాకింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు 3 గేట్లు అధికారులు 2 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2,18,573 క్యూసెక్ల వరద నీరు రావడంతో అటు ప్రభుత్వం ఇటు ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ ఉత్పత్తికి 17,600 క్యూసెక్లు దిగువకు విడుదల చేశారు. 3 రేడియల్ గేట్ల ద్వారా 47,613 క్యూసెక్లు విడుదల చేశారు అధికారులు. 65,613 క్యూసెక్లు వరద నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సకాలంలో ప్రాజెక్టుకు నీరు చేరడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగంగా జరుగుతున్నట్లు సంబంధిత అధికారులకు వివరణ. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక 20, 21, 22 డివిజన్లో మరియు మొగల్రాజ్పురం క్లస్టర్ 8వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన డివిజన్ నాయకులు. ఎగువన వర్షాలు పడటంతో పులిచింతల నుంచి 60,000 క్యూసెక్లకు పైగా వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 55 గేట్లను అడుగుపైకి, 15 గేట్లను 2 అడుగుల పైకి ఎత్తి నీటిని కిందకు వదిలేయడం జరిగిందన్న కలెక్టర్ లక్ష్మీషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.